వినూత్నంగా నిరసన చేపట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. కేసీఆర్ మోసపూరితమైన హామీలపై కాంగ్రెస్ నిజాల నివేదిక పేరుతో ఖాళీ కుర్చీలో పింక్ టవల్ కేసీఆర్ ఫోటోలను ఎల్ఈడీలో ప్రదర్శించారు. మాట్లాడు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. టీవీలో చెప్పారు ఆ పక్కన గుర్తుపెట్టారా? తెలంగాణ నుంచి కిందకి వాళ్ళు నీళ్లు వదిలితే నాకు తెలిసి ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు. మనకు సంబంధించి కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా తెలంగాణకి ఒప్పుకున్నారు. ఓకే తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాలి. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, 6 జిల్లాలు అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా కోవిడ్ ని తీసుకొచ్చే అధ్యక్ష మాది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగిన ఇవాళ వీళ్ళ పుణ్యానికి మీకు తెలుసు ఏం చేసిండు. 40 ఏళ్ళ ఎస్ఎల్బీసీ పెండింగ్ ఉంటుందా? ఇది మీ మంత్రుల నిర్వాహకమా? నేను హామీ ఇస్తా ఉన్నా మీకు. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. ఎవరంటే మాత్రం ఎట్లా ఉడకలో ఎస్ఎల్బీసీ నేను చూస్తా. అవసరమైతే మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ చెప్పాను, మీకేమన్నా నల్గొండ రాలేదా? నల్గొండ రావాలంటే మన 60 రోజులకి ఎన్నికలు 60 రోజులకి జరిగిన అధ్యక్ష. ఎంత అధ్యక్ష ఎక్కడ ఇచ్చేందుకు 600 కోట్లతో ప్రియతమ నాయకుడు స్వర్గీయ రాజశేఖర్ గారిని ఒప్పించి ప్రైవేట్ శంకుస్థాపన చేసి 90% పనులు పూర్తి చేస్తే 10 సంవత్సరాల 10% కూడా పూర్తి చేయకుండా మళ్ళీ మాయమాటలు చెప్తూ వస్తున్నా కేసీఆర్ అని మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే ఢిల్లీ ఎత్తిపోతాయి బతుకమన్నావు, అలాగే శివనగూడెం ప్రాజెక్ట్ అన్నావు, అలాగే నెల్లికల్లు ప్రాజెక్ట్ అన్నావు. ఇవన్నీ ప్రాజెక్ట్ చేసి ఎప్పుడు వచ్చినా నల్గొండకు వస్తే ఇంత పెద్ద లీడర్లు అంత పెద్ద లీడర్లు ఉన్నారన్నావు కానీ మీరు గుర్తు చేసుకోలేదు. మీరు మర్చిపోయిన కానీ మీరు మర్చిపోయాం. మీరు మాట్లాడే మాటలే ఇక్కడ డిస్ప్లే ద్వారా మేము పత్రికా సోదరులు కానీ మీడియా ద్వారా ప్రజలు కూడా ప్రవేశించుకొని మీరు మాట్లాడి ఇవన్నీ చేస్తారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా గత 2014-18 ఎలక్షన్లో నల్లగొండలు నా దత్తత తీసుకుంటా అని చెప్పి నువ్వు దత్తత తీసుకుంటే 50 పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు గెలుస్తారో మేము ఒకసారి ఆలోచించామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మర్చిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ గారు ప్రభుత్వంలోనే మీకు కాలుకి ఆపరేషన్ అయ్యారు. నిన్న అసెంబ్లీలో మా ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టి ఉత్తమ్ కుమార్ గారు కోమటిరెడ్డి గారు చర్చలు పాల్గొందని నమ్మని చేస్తే మీ అల్లుని పంపినాం. నువ్వు మాత్రం అన్ని బాగున్నాయి కానీ ఇంకా పడుకున్నావు. మళ్ళీ ఈ రోజు నల్గొండ సమావేశానికి వస్తున్నావు. అంటే ప్రజలను తెలుస్తున్నా తెలంగాణ పోరాటం ఆ రోజు అందరూ సహకరిస్తే తెలంగాణ వచ్చింది తప్ప ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నేను తలుచుకుంటే